ఇక గ్రూప్ 1 నియామకాలపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ. హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని అభ్యర్థులకు చెప్పాలని సూచన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. హైకోర్టులో కేసు ఉండగా మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎట్లా వస్తారు కాబట్టి మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి హైకోర్టుకు పంపించేసింది సుప్రీంకోర్టు. కాబట్టి హైకోర్టులో ఇంకా ఆ కేసు నడుస్తూ ఉంది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలోనే అసలు యాక్చువల్గా పూర్తి తుది తీర్పు రాలేదు. రాకుండానే టీజీపీఎస్సీ మంచిగా అంటే తెలివిగా వ్యవహరించి ఇచ్చి పడేసింది రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అట్టెట్లు ఇస్తారు ఏం కథ అనే పరిస్థితి ఉండదు. తర్వాత మానవతా దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లోనే ఇట్లా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారంట. అందులో ఈ వ్యూహం వేయడంలో అంటే ఒక రకంగా కొంతమంది అభ్యర్థులను మోసం చేయడమే అవుతుంది, కొంతమంది అభ్యర్థులకు మేలు జరగడం కూడా జరుగుతుంది. ఇందులో టీజీపీఎస్సీ సక్సెస్ అయింది. బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. మంత్రులు పార్టీ నేతలతో సమావేశం. స్థానిక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని భేటీలో నిర్ణయించిరట. ఇక వ్యాఖ్యల వివాదంపై పొన్నం ప్రభాకర్ను ఆరాధించిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లపైన బలమైన వాదనలు వినిపించాలని చెప్పేసి అభిషేక్ మను సింఘికి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడేసి ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ అమలయ్యే విధంగా అంటే దాన్ని ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పిండంట అడ్వకేట్కి. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టులో బుధవారం జరిగే విచారణలో బలంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదిస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డితో పాటు ఇక్కడ ఎవరు ఈయన సుప్రీంకోర్టు న్యాయవాది కూడా వాదిస్తూ ఉన్నాడు దీని సంబంధించి. నిన్న సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీనాక్షి నటరాజన్, ఇక ఇటు భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శేషాద్రి, వాకిటి శ్రీహరి వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ. ఇవాళ విచారణ చేపట్టనున్న హైకోర్టు. ప్రభుత్వం తరఫున వాదించనున్న అభిషేక్ సింఘ్వి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. పొన్నం వ్యాఖ్యల కలకలం. క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్. తన మాటల్ని వక్రీకరించారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. అడ్లూరితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే, అంటే అక్కడ మంత్రిగా ఉన్నాడు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురించి బాడీ షేమింగ్కి సంబంధించి ఏదో మాట్లాడిండు అనేటువంటిది అంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక వివాదం నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ వివేక్ వెంకటస్వామి కానీ తర్వాత పొన్నం ప్రభాకర్ కానీ నన్ను కొంతవరకు ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేటువంటి మాటను ఎవరు ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటా ఉన్నాడు మంత్రి. కాకపోతే ఏంటంటే అందరూ మంచిగా ఉంటుంది. యాక్చువల్గా సౌమ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి పని చేయాలి. ఇక మీరు కొట్టాడబెట్టుకుంటే ఏమొస్తుంది. పొన్నం వ్యాఖ్యల కలకలం. క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్. ఇక తన మాటల్ని వక్రీకరించారన్న ప్రభాకర్. అడ్లూరితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులతో చర్చించిన మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఒక వార్త. మొత్తం మీద ఇద్దరు కొంచెం ఏదో చిన్నగా అట్లా మైక్లో మామూలుగా మాట్లాడేది మైక్లో పోయిందంట, వాయిస్ పోయిందంట. పోవడంతో అట్లా కొంచెం లేట్ వచ్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొంచెం బాధపడ్డాడు అని చెప్పేసి దానిపైన వివాదం నడుస్తుందట. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.